వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడర్న్ తెలంగాణలో భాగంగా మిలిటరీ పరిపాలన మరియు పౌర పరిపాలన, మరి ఏంటి మిలిటరీ పరిపాలన, ఎందుకు వచ్చింది గమనిస్తే దాదాపుగా 1948 వరకు 1948 సెప్టెంబర్ 17 శుక్రవారం వరకు ఏం జరుగుతుంది? హైదరాబాద్ ప్రాంతాలని, అంటే ఆనాడు హైదరాబాద్ అనగా 3 ప్రాంతాల కలయిక. అంటే ఈనాటి తెలంగాణ, ఈనాటి మరాఠ్వాడ, ఈనాటి కన్నడ, ఈ 3 ప్రాంతాలను ఆనాడు హైదరాబాద్ రాజ్యంగా పిలవడం జరిగింది. మరి ఇలాంటి హైదరాబాద్ రాజ్యాన్ని చివరగా పరిపాలించిన ముస్లిం పాలకులే నిజాంలుగా పరిపాలించడం జరుగుతుంది. మొత్తం 10 మంది సుల్తానులు పాలించినప్పటికీ ఇందులో నిజాం హోదా కలిగిన వ్యక్తులు 7 మాత్రమే. ఈ 7 చేత, అంటే మొత్తంగా 7వ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం నాటికి హైదరాబాద్ ప్రాంతం పరిపాలించబడేది. క్రమంగా ఆపరేషన్ పోలో చర్య ద్వారా, దీన్నే మనం చరిత్రలో పోలీస్ చర్య అంటున్నాం, దీన్నే మనం చరిత్రలో ఆపరేషన్ కాటర్ పిల్లర్ అంటున్నాం. ఇలా వివిధ పేర్లు కలిగిన ఈ చర్య ద్వారా ఆనాటి భారత యూనియన్, సో ఈ భారత లేదా ఇండియన్ యూనియన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనపరిచింది. మరి ఇక్కడ భారతదేశాన్ని విలీనపరిచే సందర్భంలో హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలు 2. ఒకటోది ఏమవుతుంది? కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న సమస్య. రెండోది ఏమవుతుంది? అదే సమస్య. రెండోది రజాకార్ సమస్య. మరి వీటికి ఏ విధంగా పరిష్కారాలను సూచించగలిగింది అంటే, ఒకటి మిలిటరీ పరిపాలన రూపంలో, 2 పౌర పరిపాలన రూపంలో పరిష్కారాలు సూచించింది. ఇక్కడ చిన్నగా గమనించండి, మిలిటరీ అనే పదానికి అర్థం ఏంటి అంటున్నాం అంటే, హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో కలిసిపోయింది. ఏ రూపంలో కలిసిపోయింది అంటే పార్ట్ బి రాష్ట్రంగా కలిసిపోయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్ బి రాష్ట్రంగా ఎప్పుడు కలిసిపోయింది? 1948లో కలిసిపోయింది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన అది కలిసిపోవడం జరుగుతుంది. అంటే క్లియర్గా అది ఇప్పుడు ఇండియన్ యూనియన్లో భాగంగా మారిపోయింది. మరి అలాంటి ప్రాంతాన్ని పరిపాలించడం కోసం మొదటగా నియమించబడిన అధికారి ఎవరవుతున్నారు? జేఎన్ చౌదరి అంటున్నాం. జేఎన్ చౌదరిని మనం ఏమంటున్నాం? జయంతోనాథ్ చౌదరి అంటున్నాం. జయంతోనాథ్. సో ఈ జయంతోనాథ్ చౌదరి అంటున్నాం. ఈ ఎవరు ఈ జయంతోనాథ్ చౌదరి అంటే బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఇక ఆర్మీ ఆఫీసర్. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. హైదరాబాద్ ప్రాంతాన్ని ఆక్రమించే సందర్భంలో వివిధ హోదాలలో హైదరాబాద్ సైనిక కమాండర్గా ఉన్న వ్యక్తి, సైనిక అధికారి ఎవరు అంటే జేఎన్ చౌదరి. ఇతని ఆధ్వర్యంలోనే మనకు పరిపాలన కొనసాగింది. ఇతడు స్వభావంగా గమనిస్తే మిలిటరీ అధికారి కాబట్టి ఇతని కాలంలో జరిగిన పరిపాలనను మనము మిలిటరీ రూల్ అంటాం, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ లేదా మిలిటరీ పరిపాలనగా పిలవడం జరుగుతుంది. మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది? ఎందుకు ఈ పరిపాలన ఆగిపోయింది? ఈ 2 విషయాలు గుర్తించాలి. ఒకటోది గమనిస్తే 1948 సెప్టెంబర్ నుండి 1950 జనవరి మధ్య, అంటే 1949 డిసెంబర్ చివరి నాటికే క్లోజ్ అవుతుంది అనుకోండి. సో 1948 సెప్టెంబర్ నుండి 1950 జనవరి మధ్య కొనసాగిన పరిపాలనే మనకి మిలిటరీ పరిపాలన అంటున్నాం. మరి ఈ కాలంలో ఎవరి చేత, ఎవరి ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగింది అంటే జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో కొనసాగడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ పరిపాలన ఆగిపోయింది అంటే సుందర్లాల్ కమిటీ అంటున్నాం. పండిట్ సుందర్ రామ్లాల్ కమిటీ యొక్క నివేదిక ప్రకారం ఏమవుతుంది? ఈ పరిపాలన అంతమవుతుంది. ఆ ప్లేస్లో వచ్చిందే పౌర పరిపాలన అంటున్నాం, సివిలియన్ గవర్నమెంట్ అంటున్నాం. దీనికి అధిపతి ఎవరు? కేఎం వెల్కోడి అంటున్నాం, ఎక్కడ ఎంకే వెల్లోడి అంటున్నాం, ముల్లర్ కాడింగ్ వెల్లోడి అంటున్నాం. మలయాళ ప్రాంతానికి సంబంధించిన ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో మనకి పౌర పరిపాలన అనేది రావడం జరుగుతుంది. మరి దీన్ని పౌర పరిపాలన అన్నాం, దీన్ని మిలిటరీ పరిపాలన అన్నాం. కారణం ఏంటి అంటే, ఈ పరిపాలనా కాలంలో ఉన్న అధికారి మిలిటరీ అధికారి, తద్వారా ఏర్పడిన పరిపాలన మిలిటరీ పరిపాలన అంటున్నాం. పౌర పరిపాలన అంటే సివిలియన్ అధికారి. సివిలియన్ అంటే భారత ప్రభుత్వంలో వివిధ హోదాలలో ఉన్న వ్యక్తి, ఒక ఐసిఎస్ ఆఫీసర్. ఒక ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఈ పరిపాలన కొనసాగించాడు కాబట్టి ఆ పరిపాలన మనము సివిలియన్ గవర్నమెంట్ లేదా పౌర పరిపాలన కాలంగా పిలుస్తాం. 1950 జనవరి నుండి 52 వరకు కొనసాగుతుంది. క్లియర్. ఇప్పుడు చూద్దాం మరి మిలిటరీ పరిపాలన ఏ విధంగా కొనసాగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి మిలిటరీ అధికారిని నియమించడానికి గల కారణాలు 2 ఉంటాయి. ఇక్కడ ఒకటో కారణం ఏంటి అంటే, మిలిటరీ సాంప్రదాయం ప్రకారం ఒక ప్రాంతాన్ని కానీ ఒక రాజ్యాన్ని కానీ ఆక్రమించే సందర్భంలో క్రియాశీలకంగా ఎవరైతే వ్యవహరిస్తారో
దాంట్లో క్రియాశీలక పాత్ర ఏవైతే పోషిస్తారో అతనిని దానికి అధికారిగా నియమిస్తారు, లేదా ఆ ప్రాంతానికి ఆ మిలిటరీ సాంప్రదాయం ప్రకారమే పేరు పెడతారు. సో మిలిటరీ సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా జేఎన్ చౌదరి అందులో క్రియాశీలక పాత్ర పోషించాడు, హైదరాబాద్ సైనిక అధికారిగా ఉన్నాడు కాబట్టి అతన్నే నియమించడం జరుగుతుంది. అంతర్లీన కోణం కూడా ఇక్కడ కనబడుతుంది. ఏంటి అంతర్లీన కోణం అంటే హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో కలిసే నాటికి ప్రధానంగా అత్యంత కీలకమైన అంశాలు 2 ఉన్నాయి. ఒకటోది ఏమవుతుంది, కమ్యూనిస్ట్ భావజాలం అంటున్నాం, కమ్యూనిస్ట్ భావజాలము అంటున్నాం. ఎందుకంటే 1946 నుండి 51 మధ్య మనకి తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరుగుతుంది, తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అనేది నిర్వహించబడుతుంది. అంటే క్రమంగా వాళ్ళు మొదటగా భూస్వాములకు వ్యతిరేకంగా, క్రమంగా వాళ్ళు నిజాంలకు వ్యతిరేకంగా, క్రమంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు, అనేక ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో. కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయాలి, ఒకటో అంశం. రెండోది ఏమంటున్నాం, రజాకార్ వ్యవస్థ అంటున్నాం. సో ఈ రజాకార్ వ్యవస్థ అంటే ఏంటిది, ఫ్రీ వాలంటీర్స్ అంటాం. రజాకార్స్ అంటే ఫ్రీ వాలంటీర్స్ అంటున్నాం, స్వచ్ఛంద సేవకులు అంటున్నాం. సో మరి ఇలాంటి రజాకార్ వ్యవస్థను కూడా కంట్రోల్ చేయాలి. వాళ్ళు పోతూ కాసిం రజ్వీ చివరగా ఉంటున్నాడు, ఎంఐఎం అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఇతని ఆధ్వర్యంలో రజాకార్ వ్యవస్థ పెంచబడింది, ఒక క్రూరమైన వ్యవస్థగా మార్పు చెందడం జరుగుతుంది, ప్రజలను ఇబ్బంది పరిచే వ్యవస్థగా మార్పు చెందడం జరిగింది. మరి ఈ రెండింటిని కంట్రోల్ చేయగలగాలి. కాబట్టి జేఎన్ చౌదరి సమర్థుడని ఆనాటి భారత ప్రభుత్వం భావించింది, కాబట్టి ఇతన్ని అధికారిగా నియమించింది. ఇది అంతర్గత కోణం. సరే, ఏది ఏమైనప్పటికీ ఎవరికైనా ఉంటుంది చూడండి. సో తమ కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లో నింపాలి. మరి కాంగ్రెస్ భావజాలం తెలంగాణ కేంద్రంగా లేదా అంటే ఉంది. మనకి ఎక్కడ కనబడుతుంది, హెచ్ఎస్సి రూపంలోనే కనబడుతుంది చూడండి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ రూపంలోనే కనబడుతుంది. ఒక బూర్గుల రామకృష్ణారావు, ఒక స్వామి రామానంద తీర్థ లాంటి వ్యక్తుల చేత మనకు హెచ్ఎస్సి అనేది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ త్రిపుర సమావేశాలలో ఇచ్చిన నిర్ణయాలు, త్రిపుర సమావేశాలలో ఇచ్చిన సలహాలు ఇది ఏర్పడడానికి ప్రధాన కారణమవుతుంది. సో అయినప్పటికీ ప్రజలలో కమ్యూనిస్టు భావజాలం పట్లనే ఎక్కువగా మక్కువ ఉండేది. ఎందుకంటే తెలంగాణ కేంద్రంగా ఏమవుతుంది, విద్యా వ్యవస్థ చాలా తక్కువ స్థాయిలో ఉండేది. 2, కమ్యూనిస్టు భావజాలం ప్రజా సమస్యలను లోతుగా దిగువ స్థాయిలోకి వెళ్ళి పరిష్కరించేది. అంటే గ్రామీణంలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమస్యను పరిష్కరించేది. కాబట్టి ప్రజలకి కమ్యూనిస్టు భావజాలం మీద ఎక్కువ మమేకం ఉండడం జరిగింది. మరి ఇలాంటి ప్రజలని అంటే కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులైన యువతను కానీ ప్రజానికాన్ని కానీ కాంగ్రెస్ వైపు ఏ విధంగా తీసుకురావాలి అంటే ఇక్కడ కమ్యూనిస్టు భావజాలాన్ని కట్టడి చేయాలి. రెండవది, ఇస్లామిక్ భావజాలం మొత్తం రజాకార్ వ్యవస్థతో కూడుకొని ఉంది. మరి వీళ్ళని ఏ విధంగా ఆ భావజాలం నుండి ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఆ భావజాలాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి. ఇలాంటి క్రమంలోనే మనకు జేఎన్ చౌదరి మిలిటరీ అధికారిగా నియమించబడడం జరుగుతుంది, తనదైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే అనేక ఎన్కౌంటర్లు కూడా జరుగుతాయి. అందులో కొన్ని బూటకం ఉన్నప్పటికీ ఎక్కువగా వారిని కంట్రోల్ చేసే క్రమంలో ఎన్కౌంటర్లు జరిగాయి. సాధారణంగా వ్యక్తిగత స్వభావరీత్యా జేఎన్ చౌదరి గమనిస్తే ప్రజా సమస్యలను దగ్గర ఉండి చూసినవాడు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన విధానాన్ని ఉపయోగించిన వ్యక్తి, ఆ సమస్య దగ్గరికి వెళ్ళే తనకు తాను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే స్వభావం కలిగిన వ్యక్తి జేఎన్ చౌదరి. సో ఇవన్నీ మనకు డ్రాబ్యాక్లో కనబడుతున్నాయి. సో మొత్తంగా గమనిస్తే చౌదరి ఎవరు, అతని యొక్క పూర్తి పేరు ఏంటి, జయంతోనాథ్ చౌదరిని మనం ఏమంటున్నాం, జేఎన్ చౌదరి అంటున్నాము. అతడు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ ప్రాంతమా? కాదు, ఇతడు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు వివిధ రకాల హోదాలలో పనిచేశాడు. మరి ఏ హోదాలలో ఎక్కడ పనిచేశాడు గమనిస్తే, 1 పూర్వము బ్రిటిష్కు సంబంధించిన ఆర్మీ సికింద్రాబాద్లోని బైసన్ డివిజన్ ఆర్మీలో పనిచేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అతన్ని హైదరాబాద్ మిలిటరీ అధికారిగా నియమించడానికి ప్రముఖ కారణం ఇది. అంతర్గతంగా 2 కారణాలు ఉన్నాయి. ఈ రెండింటిని అణచివేయాలి, రెండింటిని కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి. సమర్థుడు ఎవరు అంటే చూశారు. రెండోది, ఇతనికి అనుభవం ఉంది. ఎక్కడ? సికింద్రాబాద్ పరిసరాల మీద, హైదరాబాద్ పరిసరాల మీద అనుభవం ఉంది. బైసన్ డివిజన్ ఆర్మీలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇతన్ని సైనిక అధికారిగా, మిలిటరీ అధికారిగా, పరిపాలనాధికారిగా నియమించడం జరిగింది. 1938 బ్రిటిష్ సికింద్రాబాద్ ఆర్మీ మరియు నిజాం ఆర్మీ సైనిక విన్యాసాలలో పాల్గొన్నాడు.
అటు బ్రిటిష్ ఇటు నిజాంకు మధ్య జరిగిన సైనిక విన్యాసాలలో పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటున్న మనకు జయన్ చౌదరి అంటున్నాము. ఇతడు రాసిన గ్రంథం మనకి ఇక్కడ ఆపరేషన్ పోలో అంటున్నాం. సో ఈ ఆపరేషన్ పోలో అనేది కూడా ఆపరేషన్ పోలో జరిగిన విధానాన్ని వివరించడం జరుగుతుంది. అనేక గ్రంథాలు, అనేక డాక్యుమెంట్లు కూడా ఈ ఆపరేషన్ పోలో చర్య జరిగిన విధానం గురించి వివరించడం జరుగుతుంది. ఒక ట్రూమన్ డాక్యుమెంట్ని గమనించండి, ఒక ఆపరేషన్ పోలోను గమనించండి. గమనిస్తే మనకి ఆ విషయాలు మనకు తెల్లమవుతున్నాయి. సో మరి మిలిటరీ పరిపాలన కార్యనిర్వాహక మండలి ఏ విధంగా ఏర్పడింది? సో మొత్తంగా జయన్ చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అతడు అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అతని ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, ఎంతమందితో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబడింది గమనిస్తే 1+1+1+5 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని ఈ విధంగానే ప్రేమ్ చేస్తారు చూసుకోండి. అంటే మొత్తంగా 8 మందితో కూడిన కార్యనిర్వాహక మండలి అనేది ఏర్పడుతుంది. మరి అందులో ఎవరెవరు ఉన్నారు? మొదటిలో 1 అంటున్నాం. మొదటి 1 ఎవరు? మిలిటరీ గవర్నర్ అంటున్నాం, హైదరాబాద్ పరిపాలకుడు అనవచ్చు. ఎవరతడు? జయన్ చౌదరి అంటున్నాం, మొదటి 1 అంటున్నాం. రెండో 1 ఎవరు అంటున్నారు? ఇతనికి సలహా, ఇతని తర్వాత ఉన్న స్థానం సివిల్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నాం. సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? డిఎస్ బాక్లే అంటున్నాం. ఈ డిఎస్ బాక్లే మనకి సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్నాడు. రెండో 1 అంటున్నాం. మూడో 1 ఏమంటున్నాం? ఇతనికి సబార్డినేట్ అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నాం. అడిషనల్ చీఫ్ ఏమవుతుంది? సివిల్ అడ్మినిస్ట్రేటర్గా డిఆర్ ప్రధాన్ ఉండడం జరుగుతుంది. ఈ ముగ్గురు ఇక్కడికి వెళ్ళారు చూడండి. అక్కడ ఆ 3 ప్లేసులలో ముగ్గురు నియమించబడ్డారు. మిగిలిన 5 సభ్యులు ఎవరు? పరిపాలనలో సహాయ సహకారాలు అందించాలి, ప్రభుత్వం నిర్ణయంలో క్రియాశీలక పాత్ర పోషించాలి, అతని యొక్క నిర్ణయాన్ని నియంత్రించాలి. ఇలాంటి విషయాలలో 5 సభ్యులను కూడా నియమించడం జరుగుతుంది. మరి ఆ 5 సభ్యులు ఎవరు గమనిస్తే మొదటి సభ్యుడు ఎవరు? నవాబ్ జైనియార్ జంగ్ అంటున్నాం. జైనియార్ జంగ్ అంటున్నాం, మొదటి సభ్యుడిగా ఉంటున్నాడు. రెండో వ్యక్తి జీవీహెచ్ కృష్ణారావు అంటున్నాము. రెండో వ్యక్తి, అందులో సభ్యుడిగా ఉన్న వ్యక్తి జీవీహెచ్ కృష్ణారావు అంటున్నాం. మూడోవాడు సివిఎస్ రావు అంటున్నాం, సివిఎస్ రావు. నాలుగో వ్యక్తి రాజా దొండేరాజ్ బహదూర్ అంటున్నాం. దొండేరాజ్ బహదూర్ నాలుగో వ్యక్తిగా ఉంటున్నాం. కాజం యార్ జంగ్ అంటున్నాం, 5వ వ్యక్తిగా ఉన్నాడు. అంటే మొత్తంగా 8 మందితో కూడిన కార్యనిర్వాహక మండలి అనేది ఏర్పడింది. అందులో అధ్యక్షుడు జయన్ చౌదరి పోతే మిగిలినది 7 అండి. 1+7 అనవచ్చు, ఇంకా సింపుల్. అలా మనకు కార్యనిర్వాహక మండలి ఏర్పడి పరిపాలనకు సంబంధించిన ప్రతి నిర్ణయం తీసుకోబడింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. హైదరాబాద్ సంస్థానం ఏమవుతుంది? పార్ట్ బి రాష్ట్రంగా భారతీయ యూనియన్లో కలిసిపోయింది. మరి రాష్ట్రము అంటే రాష్ట్రానికి ఖచ్చితంగా గవర్నర్ ఉండాలి. మరి ఎవరు ఇక్కడ గవర్నర్? గవర్నర్ ఇక్కడ లేడు. ఎవరు ఉండాలి మరి? నిజాం రాజ్యానికి చివరి సుల్తాన్ అయిన 7వ సుల్తానే. అతని పేరు మీదనే రాజ్య పరిపాలన అనేది కొనసాగడం జరుగుతుంది. ఒక రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీదనే జరగాలి, ఒక దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద జరగాలి. కాగా ఇక్కడ ఎవరికి ఇచ్చారు? 7వ నిజాంకి ఇవ్వడం జరుగుతుంది. 1950 జనవరిలో జరిగిన ఒప్పందం ప్రకారం ఎవరెవరికి? భారత ప్రభుత్వానికి మరియు నిజాంకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అతన్ని రాజ్ ప్రముఖ్గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతని గవర్నర్ పొజిషన్ ఇచ్చారు చూడండి, రాజ్ ప్రముఖ్ అంటున్నాం చూడండి. అందుకే గవర్నర్ యొక్క నివాసాన్ని తెలంగాణ ఏమన్నాం? రాజ్ భవన్ అన్నాం చూడండి. రాజ్ ప్రముఖ్ అనే బిరుదు ఒక పొజిషన్ ఇచ్చారు. అసలు రాజ్ ప్రముఖ్ అంటే అర్థం ఏంటి? నేటి గవర్నర్తో సమానమైన పదవి. ఆ పదవి పొందిన వ్యక్తి ఎవరు అంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో అలాంటి 7వ నిజాం పేరు మీదనే ఈ పరిపాలనా కాలం అనేది కొనసాగుతుంది. అది మిలిటరీ పరిపాలన అయినా, అదేవిధంగా ఏమవుతుంది? పౌర పరిపాలన అయినా. అంటే మనకేమవుతుంది? ఎన్నికలు నిర్వహించడానికి ఆ పరిస్థితులు అనుకూలించడం లేదు. 1952 వరకు ఎన్నికలు నిర్వహించబడలేదు. అందుకే మొత్తం దేశ చరిత్రలో మొట్టమొదటి ఎన్నికలు మనకి 1952లోనే నిర్వహించబడుతున్నాయి. అందుకే 1952 సంవత్సరాన్ని ఏమంటున్నాం? మొదటి సాధారణ ఎన్నికలు నిర్వహించిన సంవత్సరంగా పిలవడం జరుగుతుంది. అటు దేశంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి, ఇటు రాష్ట్రంలో కూడా, హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ ఎన్నికల ద్వారానే హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రజాయుతమైన ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అవుతున్నాడు. అంటే ఇప్పుడు క్లియర్గా ఇంకా గమనిస్తే 1948 నుండి 1952 మధ్య పరిపాలన మనకు 2 విధాలుగా కొనసాగింది. అందులో మొదటి విధానాన్ని మనం ఏమన్నాం? మిలిటరీ పరిపాలన అంటున్నాం. సో మొత్తంగా మనకి 7వ నిజాం పేరు మీద ఈ మిలిటరీ పరిపాలన యొక్క
విధానాలు అనేవి కొనసాగడం జరుగుతుంది. ఆ విధానానికి ఉన్న పేరు ఏంటి గమనిస్తే హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అంటున్నాం. హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనేది 7వ నిజాంకి ఆనాటి బ్రిటిష్ రాజు ఎవరు? కింగ్ జార్జ్ ఇచ్చిన బిరుదు మనకేమవుతుంది? ఒక హోదా అనుకోండి. ఈ హోదా ఇచ్చింది ఎవరు? కింగ్ జార్జ్ ఇవ్వడం జరుగుతుంది. అతని పేరు మీద హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ పేరు మీదనే పరిపాలన వ్యవహారాలు అనేవి, పరిపాలన చట్టాలు అనేవి అమలు పరచబడ్డాయి. క్లియర్? మరి ఇలాంటి ఈ మిలిటరీ పరిపాలన కాలంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? ప్రముఖమైన సంఘటనలు అంటే ఇప్పుడు ఎక్కడి నుండి ఎప్పటి వరకు తీసుకోవాలి? 1948 నుండి 1950 మధ్య ఈ కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబడ్డాయి? ఆ నిర్ణయాల యొక్క ఉద్దేశం ఏంటి? కమ్యూనిస్ట్ భావజాలం నుండి ప్రజలను బయటికి తీసుకురావాలి, కమ్యూనిస్ట్ భావజాలాన్ని నియంత్రించాలి. రెండవది రజాకార్ వ్యవస్థ నుండి ముస్లిం సమాజాన్ని బయటికి తీసుకురావాలి, రజాకార్ వ్యవస్థను నియంత్రించాలి. అలా ప్రజలని తమ వైపు కాంగ్రెస్ వాదంలోకి తీసుకొచ్చే చర్యలు ఇక్కడ స్పష్టంగా కనబడతాయి. చూడండి, 1వ చర్యను గమనిస్తే మొదటి సంఘటన 1948 డిసెంబర్ 6న. ఏం జరిగింది? డిసెంబర్ 6న గమనిస్తే హైదరాబాద్ శాసనసభ రద్దు చేయబడడం జరుగుతుంది. అప్పుడు శాసనసభ ఉంది, లాయక్ అలీ ఉన్నాడు, దివానుగా మండలి ఉంది. ఆ హైదరాబాద్ శాసనసభని రద్దు చేయడం జరుగుతుంది. ఎందుకు రద్దు చేశారు? అది రాజరికంతో కూడిన శాసనసభ, అది ప్రజాయుతంగా ఏర్పడలేదు. 52 వరకు ఎన్నికలే జరగలేదు కాబట్టి అది రాజరికంతో కూడింది. కాబట్టి ఆ శాసనసభని రద్దు చేయడం జరిగింది డిసెంబర్ 6న. మొట్టమొదటి సంఘటన. రెండవ సంఘటన గమనిస్తే 1949 ఆగస్టున జాగీర్దారీ రద్దు కోసం. ఇక్కడ జాగీర్దార్ అంటున్నాం. జాగీర్దార్ 2 పదాల కలయికే జాగీర్దార్ అంటున్నాం. సో ఈ జాగీర్దారీ రద్దు కోసం జాగీర్దారీ వ్యవస్థ రెగ్యులేషన్ చట్టాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాటి నిజాం కాలంలో అత్యధిక భూమి తక్కువ మంది చేతిలోనే ఉంది. ఏ విధంగా ఉంది మనం గమనిస్తే దివాన్ రూపంలో, దివానీ, దీన్ని మనం ఏమన్నాం? ఖల్సా అంటున్నాం. చూడండి, ఖల్సా అంటున్నాం మొదటి రూపం. రెండో రూపాన్ని గమనిస్తే జాగీర్ అంటున్నాం. మూడో రూపాన్ని గమనిస్తే మనకేమవుతుంది? సర్ఫేకాస్ అంటున్నాం. చూడండి, ఇది నిజాం తన స్వంత అవసరాల కోసం ఉంచుకున్న భూమిని మనము సర్ఫేకాస్ అంటాం. దాదాపు 10%, 9.8 అనుకోండి, దాదాపు 10% భూమి ఇతని ఆధ్వర్యంలో అతని మెయింటెనెన్స్ కోసం ఉండేది. సో ఇలా భూమి కొంతమంది చేతుల్లోనే ఉండేది. కాబట్టి ఇక్కడ జాగీర్దారీ రద్దు చేస్తే, జాగీర్ రూపంలో ఉన్న భూమిని రద్దు చేస్తే ఏమవుతుంది? ఈ జాగీర్ కూడా వివిధ రూపాలలో ఉంటుంది. సేవకు బదులుగా ఇవ్వబడే జాగీర్ అంటున్నాం. అందులో మశ్రుతీ జాగీర్స్ ఉంటాయి, మదద్ మాష్ అంటున్నాం, పాయిగా జాగీర్ అంటున్నాం, ఆల్తం జాగీర్ అంటున్నాం. సో ఇలా మనకి వివిధ రకాల జాగీర్లు ఉన్నాయి. తద్వారా ఏమవుతుంది? ఈ జాగీర్లు రద్దు చేయడం ద్వారా ఆ భూమిని భూమి లేని పేదలకు పంచిపెట్టే అవకాశం దొరుకుతుంది. చూడండి, ఇందులో 2 కోణాలు గమనించండి. 1946 నుండి 51 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. దాని యొక్క ప్రధాన సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం ఏంటిది? ప్రధాన నినాదం ఏంటిది? దున్నేవాడికే భూమి ఇవ్వాలి. ఆ భూమి ఎవరికి ఇవ్వాలి? భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలి. ఈ విధంగా కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేశారు. చూడండి, తద్వారా కమ్యూనిస్టు భావజాలాన్ని నియంత్రించే ప్రయత్నం చేశారు, ప్రజలని కాంగ్రెస్ వాదంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఏది అయినప్పటికీ అది అవసరమే ఆ కాలానికి. కాబట్టి ఇక్కడ రెండో చర్య జాగీర్దారీ రెగ్యులేషన్ తీసుకురావడం జరుగుతుంది. మూడో చర్యను గమనిస్తే, మూడో సంస్కరణను గమనిస్తే ఇక్కడ భూ సంస్కరణల కోసం వ్యవసాయ కూలీల ఎంక్వైరీ కమిటీని వేయడం జరిగింది. మరి ఎవరు వ్యవసాయ కూలీలు? ఎవరు వ్యవసాయానికి ఓనర్స్? అందుకే ఆ రూపంలో మనకేమొస్తున్నాయి చూడండి. అదేమంటున్నాం? అసామీ సెక్మీదార్ అంటున్నాం. షక్మీదార్స్ అంటున్నాం. షక్మీదార్ ఒకటో పదం, అసామీ షక్మీదార్ రెండో పదం. అసామీ షక్మీదార్ అంటున్నాం. ఇక్కడ అసామీ అంటే ఎలాంటి రక్షణలు లేవు, అంతగా రక్షణలు ఉండవు. షక్మీదార్కి ఖచ్చితంగా రక్షణలు ఉంటాయి. అది చట్టం ప్రకారం నిర్దిష్ట కాలం 6 సంవత్సరాలు చేసి ఉండాలి. అతన్ని మనం షక్మీదార్గా గుర్తించడం జరుగుతుంది. సో ఇలాంటి ఈ వ్యవసాయ కూలీల ఎంక్వైరీ కమిటీని వేయడం ద్వారా ఎవరు కూలీలు,
ఎవరు దానికి అర్హత కలిగి ఉన్నారు, ఇలాంటి నిర్ణయించడం కోసం వ్యవసాయ ఎంక్వైరీ కూలీల కమిటీని వేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? భూమిని సంస్కరించాలి, అంటే భూమి లేని పేదలకి భూమి అనేది అందించాలి. అదేవిధంగా 4వది గమనిస్తే 1949 ఫిబ్రవరి 6, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1946 ఫిబ్రవరి 6న ఫర్మానా విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఫర్మానా ప్రకారం అనేక పరిణామాలు జరుగుతాయి. అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి నాణ్యం రద్దు చేయబడుతుంది. నిజాం ఆధ్వర్యంలో ఉన్న సర్ఫేకాస్ భూమి ఎవరికి? భారతీయ యూనియన్ చేతిలోకి వెళ్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ గమనించిన భారతీయ చరిత్రలోనే భారత ప్రభుత్వ భూమి అత్యధికంగా కలిగిన సంస్థానంగా రాష్ట్రంగా మనకు హైదరాబాద్ రాష్ట్రమే కనబడుతుంది. అత్యధిక ప్రభుత్వ భూమి ఇక్కడే ఉంది, బాగా గమనించండి. అదేవిధంగా 1949 ఎందుకు ఎక్కువగా ఉంది అంటే నిజాం ఆధ్వర్యంలో ఉండేది సర్ఫేకాస్ రూపంలో. అంటే మొత్తం ల్యాండ్లో 10% భూమి అంటాం. సపోజ్గా 1,00,000 ఉంటే 10,000 ఎకరాలు ఆయన చేతిలో ఉండాలి. అందుకే మొత్తం భారతదేశంలో అత్యధిక ప్రభుత్వ భూమి కలిగిన రాష్ట్రంగా మనకి హైదరాబాద్ రాష్ట్రమే ఆనాడు ఉండేది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. అంటే మొత్తంగా గమనిస్తే రాజ్యాంగ సభల చేత రాజ్యాంగం అనేది రూపొందించబడుతుంది. మరి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముసాయిదా కమిటీ అనేది ఏర్పడింది, డ్రాఫ్టింగ్ కమిటీ అంటున్నాం. సో డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా బాబు అంటే బిఆర్ అంబేద్కర్ ఉంటున్నాడు. రాజ్యాంగ సభకి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉంటున్నాడు. మొత్తంగా మనకి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురాబడుతుంది. అలాంటి రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ 1949 నవంబర్ 26న. మరి ఆ సందర్భంలో హైదరాబాద్ పాలకుడుగా ఎవరున్నారు? హైదరాబాద్ ప్రాంతానికి ఎవరు పరిపాలకుడుగా ఉన్న వ్యక్తి జేఎన్ చౌదరి. కాబట్టి ఇది కూడా భారతదేశంలోని హైదరాబాద్ కేంద్రంగా కూడా ఆమోదం పొందినట్టే. అదే క్రమంలో 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అదే క్రమంలో 1949 అక్టోబర్లో సుందర్ రామ్లాల్ కమిటీ అనేది వేయబడింది. మరి ఎందుకు వేయబడింది? సో సుందర్ రామ్లాల్ కమిటీ లాంటి సుందర్ రామ్లాల్తో పాటుగా అనేక మంది జర్నలిస్టులు, ప్రముఖ జర్నలిస్టులు ఏం చేశారు? అనేక మెమోరాండాలని నెహ్రూకి ఇవ్వడం జరుగుతుంది. ఏమని ఇచ్చారు? ఈ జేఎన్ చౌదరి కొన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువ నిర్ణయాలు వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు. కమ్యూనిస్ట్ భావజాలాన్ని అణచివేసే క్రమంలో అనేక మంది కమ్యూనిస్టులు కానప్పటికీ ఎన్కౌంటర్ పేరుతో, బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చంపివేస్తున్నాడు. ఒకటి, రజాకారులు కానప్పటికీ అనేక మంది ముస్లిం వ్యక్తులని, ముస్లిం యువకులని చంపివేస్తున్నాడు అనేది ఆరోపణ అక్కడ గమనిస్తే. అలాంటి ఆరోపణ విషయాన్ని ఎవరు? సుందర్ రామ్లాల్తో పాటుగా అనేక మంది హైదరాబాద్కు సంబంధించిన ప్రముఖ జర్నలిస్టులు మెమోరాండాలని ఎవరికి? నెహ్రూకి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోరాండాలకు స్పందించిన జవహర్లాల్ నెహ్రూ ఒక కమిటీని వేశాడు. ఇందులో వాస్తవికత ఎంత ఉంది? కానీ ప్రభుత్వమే చెప్పింది, అది వాస్తవమే. ప్రభుత్వం చెప్పే క్రమంలో ఇతడు కమ్యూనిస్ట్ భావజాలాన్ని నియంత్రించాలి, రజాకార్ భావజాలాన్ని నియంత్రించాలి అంటే ఆ క్రమంలో కొన్ని తప్పిదాలు జరగవచ్చు. సో మొత్తంగా జరిగింది సుందర్ రామ్లాల్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది 1949 అక్టోబర్ నెలలో. సో సుందర్ రామ్లాల్ కమిటీ తేలుస్తుంది క్లియర్గా జేఎన్ చౌదరి శిక్షకు అర్హుడే. ఇతడు బూటకపు ఎన్కౌంటర్ ద్వారా అనేక మంది మరణానికి కారణమయ్యారు. దాదాపుగా 20 నుండి 40 వేల మంది ఆపరేషన్ పోలో ద్వారా తర్వాత మరణించినట్టుగా మనకి లెక్కలు చెప్తున్నాయి. అది ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు, బాగా గమనించండి. అదేవిధంగా సంస్కరణలు అంటున్నాం. మరి తన కాలంలో వచ్చిన ఫర్మానాల ద్వారా వచ్చిన సంస్కరణ, ఇలాంటి సంస్కరణ అతను ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ప్రజలకి ప్రజా పరిపాలన అందించే క్రమంలో తన యొక్క పాత్ర ఏంటి? ఎవరి యొక్క పాత్ర? జేఎన్ చౌదరి యొక్క పాత్ర. గమనిస్తే 1949 ఫిబ్రవరి 6న ఫర్మానాను విడుదల చేశాడు అన్నాం. సో మరి ఈ ఫర్మానా ద్వారా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఒకటి, సర్ఫేకాస్. ఏంటి సర్ఫేకాస్? నిజాం యొక్క స్వంత ఆస్తిగా భావించబడుతుంది. అతని కుటుంబ వ్యవహారాలకి, పరిపాలన వ్యవహారాలకి, అతని యొక్క వ్యవహారాలకి వినియోగించబడిన భూమి మనకు సర్ఫేకాస్ అంటాం. అదేవిధంగా హోలీ సిక్కా అంటున్నాం. మరి ఏంటి హోలీ సిక్కా? ఇక్కడ హోలీ అంటే ఏమవుతుంది? పవిత్రమైనది అని అర్థం. హోలీ అంటే పవిత్రమైన, సిక్కా అంటే నాణెము అవుతుంది. సిక్కా అంటే ఏమవుతుంది? నాణెం అవుతుంది.
సో మరి ఇలాంటి హోలీ సిక్కాను ఎవరు ప్రవేశపెట్టారు, ఏ సందర్భంలో ప్రవేశపెట్టారు గమనిస్తే 1857 తిరుగుబాటుని మనం చరిత్రలో సైనికుల తిరుగుబాటు అంటున్నాం, పితూరి తిరుగుబాటు అంటున్నాం. ఈ సందర్భంలో బ్రిటిష్ వారికి సహకరించడం ద్వారా బ్రిటిష్ వారి యొక్క మద్దతుతో ఆనాటి సాలార్ జంగ్ 1 అంటాం చూడండి, ఇతనే మనము మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటాం చూడండి. ఈ మీర్ తురాబ్ అలీ ఖాన్ లేదా సాలార్ జంగ్ 1 ఏం చేశాడు, ఈ హోలీ సిక్కా నాణాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి నిజాం రాజ్యంలో ఎలాంటి నాణాలు ఎలాంటి సిక్కాలు అమల్లో ఉన్నాయి గమనిస్తే, ఒకటి హోలీ సిక్కా అంటున్నాం, రెండోది ఉస్మాన్ సిక్కా అంటున్నాం. ఉస్మాన్ సిక్కా కూడా ఇందులో మనకు అమల్లో ఉండడం జరుగుతుంది. మరి అలాంటి హోలీ సిక్కా నాణాన్ని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? హోలీ సిక్కా అనేది రాజరిక పోకడను చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, రాజరికం పోయిందిగా, రాజరికం ప్లేస్లోకి ప్రజాయుత పరిపాలన రావడానికి మార్గాలు అనేవి సుగమమవుతున్నాయి. కాబట్టి దానికి సింబాలిక్గా ఈ రాజరిక పోకడలని తీసివేయడం జరుగుతుంది. నిజాంకు నష్టపరిహారంగా 3 కోట్లు చెల్లించారు సర్ఫే కాస్ట్ వల్ల. హైదరాబాద్ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఎక్కడి నుండి ఎప్పటికీ? ఆ శుక్రవారం నుండి ఆదివారానికి. శుక్రవారం అనేది ఇస్లామిక్ సాంప్రదాయానికి సంబంధించిన దినం కాబట్టి దాన్ని ఏం చేశారు, సండేకు మార్చాడు. ఎవరు? జేఎన్ చౌదరి. అదేవిధంగా ఫసలీ తారీఖులో మార్పు రావడం జరిగింది. ఫసలీస్ అనేవి ఇస్లామిక్ పరిభాషలో నెలలు అంటున్నాం చూడండి. ఆ ఫసలీ తారీఖులో కూడా మార్పు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా విద్య పురావస్తు రంగాలకు నిధులు కేటాయించాడు. ఎవరు? జేఎన్ చౌదరి. అజంతా, ఎల్లోరా, బీదర్ కోట వంటి పురాణ కట్టడాలకి మరమ్మతులు చేయించాడు. వాటిని బాగు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. పరిపాలన నుండి ఉర్దూను తొలగించాడు. ప్రాంతీయ మరియు ఇంగ్లీష్ భాషను అమల్లోకి తెచ్చాడు. ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంటుంది చూడండి. ఎందుకంటే అప్పుడు పూర్తిగా ఆ రెవెన్యూ డాక్యుమెంట్లు కానీ పరిపాలనకు సంబంధించిన అంశం మొత్తం ఉర్దూలోనే ఉంది. ఒకేసారిగా ఉర్దూ నుండి బయటికి రావడం వల్ల ఆ తర్జుమా క్రమంలో అనేక లోపాలు జరిగాయి. అందుకే చూడండి, ప్రాంతీయ మరియు ఇంగ్లీష్ భాషను అమల్లోకి తెచ్చారు. ప్రాంతీయ భాషల్లో పట్టు లేని వాళ్ళు, ఇంగ్లీష్ భాషలో అసలే పట్టు లేదు మనకి. కాబట్టి ఈ విషయాన్ని ఉపయోగించుకొని అనేక మంది మద్రాస్ ప్రాంతంలోని, అంటే ఆనాటి ఆంధ్ర ప్రాంతంలో, నేటి ఆంధ్ర ఆనాడు మద్రాసులో కొద్ది భాగంగా ఉండేది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అటు ఉత్తర భారతానికి సంబంధించి, ఇటు మద్రాస్ ప్రాంతానికి సంబంధించి, మద్రాసులోని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఈ ఇంగ్లీష్ భాషను ఉపయోగించి వచ్చారు. ఇంగ్లీష్ భాష వీళ్ళకి రాదు, తెలంగాణ ప్రాంతం ప్రజలకు రాదు. కాబట్టి ఇక్కడ వస్తే ఉర్దూ వస్తుంది, ఉర్దూనే తీసేశాడు చూడండి. అంటే క్లియర్గా గమనిస్తే రాజరిక పోకడలు, రాజరికాన్ని అద్దం పట్టే అంశాలను తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. పండిట్ సుందర్ రామ్లాల్ కమిటీ అంటున్నాం. 1949 అక్టోబర్లో ఏర్పాటు చేయబడింది. ఎవరి మీద? చౌదరి అక్రమాల మీద వేయడం జరుగుతుంది. దీని యొక్క నివేదికను గమనిస్తే 1949 డిసెంబర్ 21న ఇవ్వడం జరిగింది. సో మరి ఇందులో సభ్యులు ఎవరున్నారు? ఫాజీ అబ్దుల్ గఫార్, మౌలానా అబ్దుల్లా మిస్త్రీ ఉండడం జరిగింది. మరి ఈ కమిటీకి కార్యదర్శులుగా ఎవరున్నారు? ఫారూక్ సియర్, అంబుల్కర్ ఉండడం జరుగుతుంది. సో ఈ కమిటీ నివేదిక ప్రకారం ఆపరేషన్ పేరుతో ఏమవుతుంది, ఆపరేషన్ పేరుతో ఏం చేశారు? ఆపరేషన్ పోలో తర్వాత దాదాపుగా 27,000 నుండి 40,000 మంది మరణించారన్నారు. ఇందులో 18,000 మంది రజాకారులు ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, నాందేడ్ ప్రాంతాలలో చంపబడ్డారు. ఇది ఎవరికి? కాసిం రజ్వీ యొక్క బలం ఉన్న ప్రాంతం అవుతుంది. ఈ నివేదిక ప్రకారం చౌదరి 1949 డిసెంబర్ 31న తొలగించబడ్డాడు. ఈ నివేదికను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రధానిగా ఉన్న కాలంలో, యూపీఏ ప్రభుత్వం అంటాం చూడండి, 2007లో బహిర్గతం చేయడం జరిగింది. సో ఇలాంటి క్రమంలో వచ్చిన ప్రభుత్వమే పౌర ప్రభుత్వము అంటున్నాం. ఇక్కడ కూడా 1+7 అంటున్నాం. ముల్లర్ కార్డింగ్ మీనన్ వెల్లోడి అంటాం. ఇతన్ని సింపుల్గా ఎంకే వెల్లోడి అంటున్నాం. ఇతని పరిపాలన కాబట్టి ఇతని పౌర ప్రభుత్వం లేదా సివిలియన్ గవర్నమెంట్ అంటున్నాం. మరి ఇలాంటి సివిలియన్ గవర్నమెంట్ ఎప్పటి నుండి కొనసాగింది, ఎప్పటి వరకు కొనసాగింది గమనిస్తే 1950 జనవరి నుండి 1952 జనవరి వరకు కొనసాగడం జరుగుతుంది. ఇందులో సభ్యులు ఎంతమంది అన్నాం? 7 అంటున్నాం. ఆ సభ్యులు ఎవరు? ఇక్కడ క్వశ్చన్ పికప్ చేయవచ్చు. గమనిస్తే ఇక్కడ ఎం శేషాద్రి అంటున్నాం, సివిఎస్ రావు అంటున్నాం, బూర్గుల రామకృష్ణారావు అంటున్నాం, జైన్ జంగ్ అంటున్నాం, ఫూల్చంద్ ప్రేమ్చంద్ గాంధీ అంటున్నాం, వినాయకరావు కోరాట్కర్ అంటున్నాం, విబి రాజు అంటున్నాం. అందుకే చూడండి, బూర్గుల రామకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎంకే వెల్లోడిని అతని యొక్క సలహాదారుగా తీసుకుంటారు. చూడండి, ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, ఒక సభ్యుడిగా ఉన్నాడు బూర్గుల రామకృష్ణారావు.
అదేవిధంగా ప్రధాన సంఘటనలు ఏం జరిగాయి ఇతని కాలంలో? 1950 జనవరి 25న 7వ నిజాం రాజముగా గుర్తించబడ్డాడు. ఇది జనవరి 26 నుండి కొనసాగడం జరిగింది. ఆర్డినెన్స్ ప్రకారం నిజాంకు 50 లక్షల రూపాయలను భరణంగా ఇచ్చారు. చూడండి ఆ భరణాన్ని ఏ విధంగా ఉందో చూడండి. మొత్తం 1,50,000 ఇవ్వాలి, 1,50,00,000 ఇవ్వాలి. అందులో 25 లక్షలు ప్యాలెస్ మరియు భవనాల నిర్వహణకి, 25 లక్షలు కుటుంబ పోషణకి, 25 లక్షలు సిబ్బంది మరియు ఇతర ఖర్చులకి, 25 లక్షలు కుటుంబ పోషణకి, 25 లక్షలు సర్ఫేకాస్పై వచ్చిన ఆదాయానికి బదులుగా ఇస్తున్నారు. మొత్తంగా గమనిస్తే మనకి 1,50,00,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే నిజాంకి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 1,50,00,000 రూపాయలని నిజాంకి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరుగుతుంది. అది వివిధ రూపాలలో వివిధ అంశాలకు ఇవ్వడం జరిగింది. 1950 హైదరాబాద్లో టెనెన్సీ మరియు అగ్రికల్చర్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా అనేక సంస్కరణలు చేపట్టే అవకాశం దొరికింది. ప్రతి జిల్లాకు కలెక్టర్ స్థానంలో చీఫ్ అడ్మినిస్ట్రేటర్లను నియమించాడు. నిజాం రాజ్ ప్రముఖ్ పరిపాలన చేయడం జరుగుతుంది. రాజ్ ప్రముఖ్ అంటే ఏమంటున్నాం? గవర్నర్ అంటున్నాం. సో ఇలా పరిపాలన కాలం ఎవరి కాలంలో? మనకి ఎంకే వెల్లోడి కాలంలో కొనసాగడం జరిగింది. ఇది 1948 నుండి 52 మధ్య కొనసాగిన పరిపాలనని మనము మిలిటరీ పరిపాలన మరియు పౌర పరిపాలన అంటున్నాము. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.